నిన్న వచ్చేసరికి జేఎన్టీయూకే 3132 బీటెక్ రిజల్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. మొన్న ఓకేనా. అయితే ఇప్పుడు జేఎన్టీయూకే 2122 బీటెక్ రిజల్ట్స్ గురించి స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. సో ఇందులో R23 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు, R20 వాళ్ళు, R19 వాళ్ళు, R16 వాళ్ళు ఉన్నారు. అయితే 22 వచ్చేసరికి రెగ్యులరు, 21 వచ్చేసరికి సప్లీ అనమాట. సో పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిందా, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ముందుగా అయితే మీకు ఒక విషయం చెప్పాలి. 4142 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయటం అయితే జరిగిందనమాట జేఎన్టీయూ కాకినాడ. అతి తొందరగా రిలీజ్ చేసిన రిజల్ట్ అనమాట. అసలు అయితే యాక్చువల్గా 40 to 60 డేస్ పైన పడుతుంది. కానీ నేను ముందుగా చెప్పాను, ఈ అఫిలియేటెడ్ కాలేజెస్ ఎక్కువైపోయినాయి, అటానమస్ కాలేజీలు ఎక్కువైపోయినాయి, అఫిలియేటెడ్ కాలేజీ తక్కువైపోయినాయి, అందుకని చెప్పేసి త్వరగానే వస్తాయని చెప్పేసి అలాగే వచ్చేసినాయి. సో పోల్ కూడా కండక్ట్ చేశాను. త్వరలో ఒక ఓవరాల్గా పేపర్ వాల్యుయేషన్ గురించి చెప్తాను. అయితే ఇప్పుడు ఈ 2122 బీటెక్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో పెడితే 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయింది. అయితే పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది? సో జేఎన్టీయూకే 22 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ 21 అంత టఫ్గా అయితే జరగదండి, ఈజీగానే జరుగుతుంది. 21 సప్లీ కూడా ఈజీగానే జరుగుతుంది. అయితే మరి పేపర్ వాల్యుయేషన్ అయితే శరవేగంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ R23కి వచ్చేసరికి R20 కన్నా చాలా తక్కువ మంది అఫిలియేటెడ్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో పేపర్ వాల్యుయేషన్ ఇంకా స్పీడ్గా అయిపోయేదానికి ఛాన్స్ ఉంది. అయితే ఈ 3132 బీటెక్ రిజల్ట్స్ ఈ మంత్ ఎండింగ్ కనుక వచ్చినట్టయితే జూన్ ఫస్ట్ వీక్లో మీకు 2122 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. కాదు 3132 కూడా జూన్ ఫస్ట్ వీక్లో కనుక రిలీజ్ అయితే ఇది జూన్ సెకండ్ వీక్లో రిలీజ్ అయ్యేదానికైతే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికైతే పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి చివరకు అయితే రావటం అయితే జరిగింది. ఎందుకంటే ప్యారలల్గానే మొదలుపెట్టేశారండి పేపర్ వాల్యుయేషన్ అనేది. మొత్తం ఎగ్జామ్స్ అయిందాక కూడా ఉంచట్లేదు. అన్నిటికంటే ముందుగా జేఎన్టీయూకే రిజల్ట్స్ అన్నీ కూడా డిక్లేర్ అయిపోతాయి. అయితే మీకు నాకు తెలిసి ఈ థర్డ్ ఇయర్ రిజల్ట్స్ని బట్టి మంత్ ఎండింగ్లో మీకు తెలిసిపోతుంది. నేను అనుకోవడం ఏంటంటే జూను 12th నుంచి క్లాసెస్ ఉంటున్నాయి కాబట్టి ఆ లోపే మీకు రిజల్ట్స్ అనేవి 2122 డిక్లేర్ చేసేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా. పేపర్ వాల్యుయేషన్ గురించి అయితే మీరు బాధపడాల్సిన పని లేదు. నేను మరొక వీడియో అయితే ఖచ్చితంగా మీకు చేసి చెప్తాను, పోల్స్ బేస్ చేసుకుని ఇవన్నీ కూడా. ఓవరాల్గా అయితే ఇది. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.